నేర్చుకొని మా అజ్ఞానాన్ని తీసివేసుకొని ఈ ప్రపంచ అజ్ఞానాన్ని తీసివేసే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని, మేమేమి వినుచున్నామో జాగ్రత్తగా వినగలుగుటకును, తండ్రి విన్నదాని ప్రకారము ప్రవర్తించగలుగుటకు సహాయము దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మేము సమర్పిస్తున్నాము తండ్రి. నేటి ప్రపంచ క్రైస్తవ్యంలో అనేక మందిని, ఎంతోమంది ఎక్కువ శాతం లోక సంబంధమైన ఆలోచనతో, లోకాశలతో, లోకం కోసమే బ్రతుకుతున్నట్టుగా ఉంది. అయితే ఎలా అని మనం ఆలోచిస్తే ఈరోజు ప్రపంచంలో మంచి పదార్థం, ఈ సృష్టిలో మంచి పదార్థము ఏదో ఈ ఉదయకాలంలో మనం బైబిల్ నుండి ధ్యానిద్దాం. మంచిది అనగానే ప్రపంచంలోని ప్రతివాడు మంచిది నాకే కావాలంట. ఏది చూసినా, ఒక పండును చూసినా, ఒక వస్తువును చూసినా, ఏది చూసినా మంచిది నాకు కావాలి అనే ఆలోచనతో మనిషి దాన్ని సంపాదించటానికి ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడైనా ఏదైనా అన్ని విషయాలను గమనిస్తే అది క్రైస్తవ మరి సేవకుని విషయంలోకి వచ్చిన, అంటే బైబిల్ పట్టుకొని దేవుని సేవ చేస్తున్నానని చెప్పుకున్న వారిని గురించి ఆలోచించిన వారు కూడా దీని మీదనే ఆధారపడి ఒక వాక్యాన్ని చెప్పటం మీరు విన్నారు. ఎక్కడ పోయినా, ఒక పెళ్ళికి వెళ్ళినా, ఒక మీటింగ్కి వెళ్ళినా, ఒక కార్యక్రమానికి వెళ్ళినా, మేము దైవజనులం, మాకు స్పెషల్గా ఉండాలి, మాకు స్పెషల్ ఇవ్వాలి, మీ యొక్క పంటలో కానీ మీ సంపాదలో కానీ మీరేది చేసినా మాకు మంచిది ఇవ్వాలి అనే ఒక నిబంధనను ప్రవేశపెట్టారు. ఆ మంచిదాన్ని ఇవ్వటానికి మనం ఎన్నోసార్లు కష్టపడి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పాత నిబంధనలోని వాక్యాలను ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నామే కానీ క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుని బోధ, సిలువ వేయబడిన యేసుక్రీస్తు బోధలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడింది. 6వ అధ్యాయము 6వ వచనంలో బైబిల్లో రాయబడిన మాట చెప్తున్నాడా, వాక్య ఉపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలెను. ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు గనుక వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి, అంటే గురువుకి మంచి పదార్థములన్నింటిలో భాగాన్ని ఇయ్యాలి. అందుకే మన దేశంలో ప్రాచీన కాలంలో చూస్తే ఒక శిష్యుడికి ఒక గురువు విద్య నేర్పిస్తే ఆ శిష్యుడు ఆశ్రమాన్ని వదిలేటప్పుడు ఏం చేసేవాడట, గురు దక్షిణ. ఏదైతే మంచిదో గురువుకు నచ్చిందో అది ఇవ్వాలనే ఒక నిబంధన అనేక చోట్ల వచ్చింది. అదే విషయం ఈరోజు ఈ సంఘానికి కూడా వచ్చి మీ పంటలో కానీ మీ సమస్తంలో కానీ మా నుంచి మీరు మెప్పు పొందుతున్నారు కనుక, మా దగ్గర శిష్యరికం చేశారు కనుక మీకు మంచిది ఏదైతే అనిపించిందో దాంట్లో మాకు భాగం ఇవ్వాలని చాలామంది డిమాండ్ చేయడం కూడా చూస్తున్నాం. ఇంతకు మంచి పదార్థాలంటే ఈ లోక సంబంధంగా ఒక మంచిది నచ్చింది, ఒక ఇల్లు లేకపోతే పొలము పంటో ఇలా రకరకాలుగా ఆలోచించి గురుదక్షిణ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలామంది. కానీ ఇక్కడ ఏమని రాయబడింది అని మనం ఆలోచిస్తే మంచి పదార్థం, ఈ సృష్టిలో ఏది మంచి పదార్థం? ఒక పండ, ఒక స్థలమా, ఒక ఇల్లా, ఒక దేశమా, ఒక ఏరియానా, ఏది మంచిది అని మనం ఆలోచిస్తే తిమోతికి రాసిన 2వ పత్రికలో ఒక మాట రాయబడింది. 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. 13, 14. 2వ తిమోతి విశ్వాసము
ప్రేమ కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును, హితవాక్యమైన అంటే ఆరోగ్యకరమైన వాక్యము అని ఉంటుంది కింద ఫుట్ నోట్లో. నా వలన వినిన హితవాక్యం అంటే ఆరోగ్యకరమైన వాక్యమును గైకొనుము, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. నీకు అప్పగింపబడిన మంచి పదార్థం ఏదంటే ఇక్కడ చెప్తున్నాడు. ఏంటిదంటే మంచి పదార్థము ఏమప్పగించాడు? హితవాక్యం అంటే ఆరోగ్యకరమైన వాక్యాన్ని అప్పగించాడు. సంఘానికి, సంఘ క్రైస్తవానికి, ప్రపంచ క్రైస్తవులకు ఏదప్పగించాడు? అపోస్తుల కార్యాలు, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 31, 32. రాత్రి బవళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పుచు, బుద్ధి చెప్పి తినని మీ జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా సంఘానికి చెప్తున్నాడు, మీకు అప్పగింపబడింది ఏదో తెలుసా? మీరు దేనికి అప్పగింపబడ్డారో తెలుసా? కేవలము వాక్యం, దేవుని యొక్క కృపావాక్యం. కాబట్టి పౌలు తిమోతికి ఏం అప్పగించాడు? ఇంకా వేరే అధ్యాయాలకు వెళ్తే నువ్వు సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించుము అని వాక్యాన్ని అప్పగించి వెళ్ళాడు. ఈ వాక్యం ఏదట? ఈ ప్రపంచంలో అన్నిటికంటే మంచి పదార్థం ఏదంటున్నాడు? వాక్యము అంటున్నాడు. అందుకని తిమోతి పత్రిక ఇప్పుడు మీరు మరలా 2 తిమోతి 1:13 చూస్తే 14 చూస్తే అదే అన్నాడు, ప్రేమ కలిగిన వాడవై క్రీస్తు యేసునందున్న విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణము గైకొనుము అంటే తీసుకో అంటున్నాడు. నేను నీకు వాక్యాన్ని అప్పగిస్తున్నాను అని చెప్పి ఆ వాక్యం గురించి ఏం మాట మాట్లాడాడట? నీకు అప్పగింపబడిన ఆ వాక్యము అని రాయకుండా దాన్ని ఏమన్నాడు? వాక్యాన్ని ఆ మంచి పదార్థము అంటున్నాడు. అంటే వాక్యం ఏంటిదట? ఈ ప్రపంచంలో మంచి పదార్థం ఏదంటే వాక్యమే. కాబట్టి ఇప్పుడు వాక్యోపదేశము పొందువాడు, వాక్య ఉపదేశం చేసిన వానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇయ్యవలనంటే ఏంట్లో ఇవ్వాలి? అందుకే గలతీ 6:6కు రండి. మరలా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇయ్యవలను అని ఒక నంబర్ వేశాడండి. దాని మీద ఒక నంబర్ ఉంది, దాన్ని ఫుట్ నోట్ అంటారు. దాన్ని చూడాలి. ఇప్పుడు 1 అంటే కింద 1 వేసి అదేంటో రాస్తున్నాడు. వాక్యోపదేశము పొందువాడు సమస్త సద్విషయములలో బోధించు వానితో పాలివాడై ఉండవలెను. అంటే నువ్వు గురువు దగ్గర మంచి పదార్థం అంటే వాక్యాన్ని కనుక బోధన పొందితే నువ్వేం చేయాలో తెలుసా? ఆ వాక్యము బోధించు విషయములలో నీ గురువుతో సమాన భాగస్థుడవై ఉండాలంటే నీ గురువులాగా నువ్వు బోధ చేస్తే అదే నువ్వు గురువుకి ఇవ్వవలసిన మంచి పదార్థం. అది గురుదక్షిణ. అంటే నా వలన నువ్వు నేర్చుకున్నది ఒకవేళ వాక్యం అయితే నువ్వేం చేయాలి? ఆ వాక్యమును ప్రకటించాలి. నా లెవెల్లో కాదు, నాకంటే మంచిగా. మంచి పదార్థములన్నింటిలో భాగం ఇయ్యవలను అనగానే మన వాళ్ళు ఏం చేశారంట? ఫిజికల్గా శరీర సంబంధంగా లోక సంబంధంగా ఆలోచించి మంచి మంచి వస్తువులు, మంచి మంచి పళ్ళు, కూరగాయలు, ఆస్తులు, అంతస్తులు, ఈ శరీర సంబంధమైన వాటిని కొట్టేయడానికి ఆలోచిస్తున్నారే తప్ప
నా ద్వారా నువ్వు వాక్యం వింటే నేను చెప్పిన వాక్యంలో ఎవరడు సమస్త సద్విషయములలో బోధించు వానితో పాలిభాగస్థుడవై ఉండాలంటే నా అంతటి బోధకుడు అవ్వాలి. నా ద్వారా బోధ విన్నావనుకో వెంటనే నువ్వేమైపోవాలి, నా అంతటి వాడు అవ్వాలి. అది ఇక్కడ చెబుతున్న మాట. ఎందుకంటే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అన్నాడు కిందలో వెళ్ళేసరికి. అర్థమైంది. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు ఎప్పుడు లోక సంబంధమైన పదార్థాలతో చెప్పలేదు ఆయన. నువ్వేది విత్తాలో వాక్యం విత్తాలి, అప్పుడు వాక్యాన్ని కోసుకుంటావు. నువ్వు లోక సంబంధమైన వాటిని విత్తితే లోక సంబంధం వాటిని చూస్తావు. అంటే భోజన పదార్థాల గురించి ఒకవేళ చెబితే మరలా భోజన పదార్థాల గురించే నువ్వు తీసుకుంటావు కనుక ఆ భోజన పదార్థాలను దేవుడు నాశనం చేస్తానన్నాడు. మరి ఏది విత్తాలి? వాక్యం విత్తాలి. విత్తువాడు వాక్యమే విత్తినాడు కనుక నువ్వు వాక్యమే విత్తాలి అంటాడు. అలా విత్తితే ఆ పంటనే కోస్తావు అంటే ఇంకా అనేక మంది వాక్యం విత్తే వాళ్ళను సంపాదించుకుంటావు. అలా నువ్వు ఆ వాక్యాన్ని విస్తరింపజేస్తావు కనుక బోధించేవానికి బోధ విన్నవాడు సమస్త సద్విషయములలో పాలిభాగస్థుడై ఉండాలి. అంటే మంచి పదార్థములలో స్థానం భాగం ఇవ్వాలి అన్నాడు. ఇంతకీ వాక్యము మంచి పదార్థం, ఇంతకీ పదార్థమేనా? వాక్యం అన్నదాన్ని పదార్థం అనొచ్చా అని అన్నాడు ఒకసారి. కావండి, వాక్యాన్ని పదార్థం అనొచ్చా? మంచి పదార్థం అంట. ఏంటిది అది? మంచి పదార్థము అన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయంలో కనుక మనం ఆలోచిస్తే మొత్తం 5 రోజులను మనం గమనిస్తే అస్తమయము ఉదయము కలగగా అది 1 దినమాయను, 2వ దినమాయను, 3వ దినమాయను, 4వ దినమాయను, 5వ దినమాయను అన్న వెంటనే దేవుడు ఏమంటాడో తెలుసా? అది మంచిదని దేవుడు చూశాను, అది మంచిది అంటున్నాడు. అంటే సృష్టిలో సృష్టింపబడిన ఈ పంచభూతములు అంటే సృష్టి ఏంటిదంటది? మంచిది అన్నాడు. ఈ సృష్టిలో ఏమేమి ఉన్నాయి? ఒక పదార్థాన్ని ఇద్దాం. ఏంటిది అది? భూమి. అవునా కదా? సృష్టింపబడిన వస్తువులలో ఒక పదార్థాన్ని తీస్తే భూమిని ఏమంటారు? పదార్థము, మ్యాటర్ అన్నారు. ఏమంటారు? మ్యాటర్ అన్నాడు. ఇప్పుడు భూమి మంచిదా చెడ్డదా? మంచిది. నీకు కావలసిన సమస్తాన్ని ఇస్తుంది. నువ్వు ఎవడివైనా, నువ్వు రౌడీవైనా, నువ్వు రాజకీయ నాయకుడివైనా, నువ్వు ఎవరికైనా అది మంచిదే. వీడికి అన్యాయం చేస్తా, ఒకడికి న్యాయం చేస్తానన్నది. అది ఎట్టి పరిస్థితిలో దేవత్వాన్ని చూపిస్తుంది కనుక ఈ భూమి మంచి పదార్థం. అంటే పదార్థం ఇది. ఇంతకీ ఇది ఎందుకు మంచిదైంది? ఈ భూమి ఎందుకు మంచిగా ఉంది? మీరు ఆలోచిస్తండి. దీనిని సృష్టించినది ఏంటిది? భూమిని సృష్టించినది వాక్యము. తెలుసా? దేవుని మాట. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవి. హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. ఇవన్నిటిని ఎలా సృష్టించాడు దేవుడు? దేవుని మాట వలన అన్నాడు. వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నది. ఈ ప్రపంచాలను, ఈ భూమిని దేవుడు వాక్యము వలన నిర్మాణమై ఉన్నవంటే ఈ మంచి పదార్థం, ఈ పదార్థం భూమి ఒక పదార్థం అయితే దీన్ని నిర్మించింది ఏందనుకుంటున్నారు? వాక్యము గనక. వాక్యము మంచిది గనక అనగా ఈ భూమిని నిర్మించిన పదార్థము, భూమే పదార్థం అయితే దీన్ని నిర్మించింది కూడా ఒక పదార్థమే. అదే వాక్యము అంటున్నాడు. ఆ వాక్యము మంచిది, దాంట్లో ఏ దోషం లేదు. దాన్ని తప్పు పట్టేవాడు కానీ ఆ వాక్యము భూమి మీదకి వచ్చి కూడా నాలో పాపం ఉన్నదని ఎవడు రుజువు చేయగలడని సవాలు చేసినది వాక్యము. అందుకే మంచిది. ఈ పదార్థాన్ని సృష్టించిన వాక్యము మంచి పదార్థం అంటున్నాడు. ఎందుకంటే వాక్యము వలన అనగా దేవుని మాట వలన శబ్దము పుట్టి, శబ్దము వలన శక్తి పుట్టి, శక్తి వలన పదార్థము పుట్టింది. కాబట్టి ఈ భూమి అంతా మంచిది, ఈ సృష్టి అంతా మంచిది అన్నాడు దేవుడు.
కాబట్టి ఇప్పుడు మంచి పదార్థం అనగానే నువ్వు ఏదో కొన్నిటిని మంచిది కొన్నిటిని చెడ్డదాన్ని, ఆ మంచిదాన్ని నొక్కేయాలని చెడ్డదాన్ని వేరేవాడికి ఇవ్వాలని వదిలించుకోవాలని నువ్వు ఆలోచిస్తున్నావు కనుక ఈ భోజన పదార్థాలు లేదా తిండి పదార్థాల గురించి నువ్వు ఆలోచించకుండా నీ బ్రతుకు తెరువును గురించి లోక సంబంధమైన ఈ యొక్క వీటిని గురించి ఆలోచించకుండా మంచి పదార్థములలో భాగం వేయాలంటే వాక్యంలో భాగాన్ని పంచుకోవాలి. అతను నీకు చెప్పబడిన వాక్యంలో నువ్వు సమాన పాలిభాగస్తుడవు కావాలి అంటే ఇక్కడ నేర్చుకున్న ప్రతి వాడు, ఇక్కడికి వచ్చి ఈ వాక్యాన్ని విన్నవాడు ఇంత లాంటి వాడుగా, ఇంతకంటే మంచోడుగా నువ్వు వాక్యాన్ని ప్రకటించగలిగితేనే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ. అంతేకాని ఏదో నీ డబ్బులో కొన్ని పండ్లు, కొన్ని కాయలు, కొన్ని ఏదో ఒక ఆస్తో ఒక అంతస్తో ఏదో ఒకటి ఇచ్చిపోవడం అనేది అనాదిగా వస్తున్నది. నువ్వు ఇప్పుడు చేయవలసింది సిలువ వేయబడిన యేసుక్రీస్తు బదులు నువ్వు బోధకుడు అవ్వాలి. దేవుని సేవకు పనికి రావాలి అంటే సేవ చెయ్యాలి అంటున్నాడు. ఎంత బాగుందో చూడండి వాక్యం. అందుకే మంచి పదార్థములు అంటే సృష్టిలో ఈ సృష్టిని కనుక నువ్వు ఆలోచిస్తే సృష్టింపబడిన ప్రతి వస్తువు మంచి పదార్థమే. కాబట్టి వీటిని సృష్టించినదే వాక్యం కనుక ఆ మంచి పదార్థం ఏంటంటే వాక్యం. కాబట్టి వాక్యాన్ని విన్న ప్రతివారు, వాక్యాన్ని నేర్చుకుంటున్న ప్రతివారు, వాక్యం దగ్గరకు వచ్చిన ప్రతివారు మీకెవరైతే వాక్యం చెబుతున్నారో ఆ వాక్యాన్ని మరలా అనేక మందికి నువ్వు ప్రకటించగలిగితే నువ్వు గలతీ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనాన్ని నెరవేర్చిన వాడవు అవుతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఇక్కడ భూమి యొక్క అనగా లేకపోతే సృష్టి యొక్క అణువణువును నువ్వు వెతికినా ఈ పంచభూతములు నువ్వు చూస్తే 5 వస్తువులను కనుక నువ్వు ఆలోచిస్తే దేవుని యొక్క తత్వము బయటకు వస్తుంది అని అన్నాడు. దేవత్వం బయటకు వచ్చింది అన్నాడు. కాబట్టి ఆ దేవత్వము మంచిది కనుక, మంచేదో చెడేదో ఎరిగేదే దేవత్వం కనుక ఈ మంచి పదార్థాన్ని సృష్టించింది వాక్యము అని చెప్పిన. అందుకే మంచి పదార్థం అంటే వాక్యం అన్నాడు. ఇక ఈ ప్రపంచంలో మంచిదంటూ ఏదైనా ఉంటే ఏంటిది? వాక్యమే. వాక్యానికి మించినది ఏది లేదు. వాక్యానికి మించిన మంచిది ఏది లేదు. కాబట్టి గలతీలో ఆ మాటను ప్రయోగిస్తే దాన్ని మన స్వార్థం కోసమో స్వలాభం కోసమో ఉపయోగించకుండా ఈ యొక్క ఫుట్ నోట్ కింద ఇచ్చింది ఎంతవరకు వాస్తవం అని మనం ఆలోచిస్తే ఇంత గొప్ప సంగతిని దేవుడు చెప్తున్నాడు. ఇదే విషయాన్ని మనం కనుక పాత నిబంధనలోనికి వెళితే అక్కడ కూడా ఒక మాట వ్రాయబడినట్టు మనం చూపిస్తాం. ఇప్పుడు మన వాళ్ళు దీన్ని ఎలా వాడుకున్నారు అని నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు మంచి పదార్థం అనగానే ఎలా వాడుకున్నారు అంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1, 2, 3 వచనాలను చదువుదాం. దప్పిగొని వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. ఫ్రీగా చేయకండి, రండి. రూకలు లేకపోయినను ఏమి ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము దాని కొరకు కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యాపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలోకించి మంచి పదార్థమును భుజించుడి. మీ ప్రాణమును సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినని యెడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను అంటే ఇంతకీ ఏది వినమంటున్నాడు? ఏది వింటే మనిషి బ్రతుకుతాడు? ఏది తింటే మనిషి బ్రతుకుతాడు? అసలు యెషయా గ్రంథంలో చెప్పింది నా మాట వినండి అన్న మాట అంటే వాక్యం. ప్రపంచంలో మంచి పదార్థాలను భుజించాలంటే మంచి పండు మంచిది భుజించడానికి మీరు అలవాటు పడ్డారు. కానీ యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో చెప్పిందంతా యేసుక్రీస్తుని గురించి 53 నుంచి అంతా ప్రవచన రీతిగా మాట్లాడుతూ నా మాట వింటే మీరు బ్రతుకుతారు అన్నాడు. నా మాట అంటే వాక్యం. యేసుక్రీస్తు వచ్చేవారునండి. సైతాన్ వచ్చి యేసుప్రభువు చెప్పింది ఏమని? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలాగున్నట్లు ఆజ్ఞాపించమంటే ఆయన ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. మాట అంటే పదార్థం, వాక్యం. వాక్యము తిను, వాక్యము త్రాగు అన్నాడు. అందుకే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చిన తర్వాత యోహాను 6లో అంటాడు, ఈ లోకాహారము ఈ దీనికోసం కాదయ్యా, అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి, అది నేను మీకు ఇస్తాను. అదే నా శరీరము, నా రక్తం. నా శరీరము తినాలి, నా రక్తం తాగాలి. ఇదేంటిది? ఇది మంచి పదార్థం. ఏంటిదంటే నిన్ను బ్రతికించే పదార్థము, నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్లే పదార్థము మంచి వాక్యము తినమన్నాడు. అందుకే నీవు బ్రతుకంతా నువ్వు వాక్యాన్ని తిను, వాక్యాన్ని తాగు, వాక్యం కోసమే బ్రతుకు, వాక్యాన్ని ప్రకటించు, వాక్యాన్ని ధరించుకో. ఆ వాక్యానికి మించినది ఏది ఈ ప్రపంచంలో లేదు కనుక ప్రతివాడు మంచి పదార్థం అంటే వాక్యం కోసం బ్రతక, వాక్యాన్ని తినాలి, వాక్యాన్ని ధరించుకోవాలి, వాక్యాన్ని తాగాలి. వాక్యమే ఈ ప్రపంచంలో మంచిది కనుక ఇలా మంచి పదార్థాన్ని కనుక నువ్వు స్వీకరిస్తే, మంచిగా బ్రతకగలిగితే ఆ నిత్య జీవానికి వారసుడు అవుతావు. మంచి పనులు తిన్నోడు ఏమవుతాడు? శరీరంలో కండలు పెంచొచ్చునేమో, అంతే కదా. మీరు ఆలోచిస్తే మంచిది తిన్నాడు అనుకోండి, వయసు నిగనిగలాడుతుండొచ్చునేమో, కానీ అప్పుడు ఏమవుతుంది? ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనమవుతుంది కనుక దీన్ని పెంచడానికి నువ్వు నీ బతుకంతా మంచిదే నువ్వు అనుకొని పరిగెడితే ప్రమాదము నాయన. ఏది మంచిది మరి? ఆత్మకు ఆకలి తీర్చేది వాక్యం కనుక ఎక్కడైతే మంచి పదార్థం దొరుకుతుందో, మంచి వాక్యం దొరుకుతుందో అక్కడికి వెళ్ళి భోజనం చేయి. దాని అర్థం అది, అంతే కదా. మంచిది భోజించు అని అన్నాడు 55 అంటే ఏది? హిత ఆరోగ్యకరమైన వాక్యం, హిత బోధ. అది తింటే నీ ఆత్మ ఆనందం కలిగి, ఆత్మ బలపడి, ఆత్మ పరలోకానికి చేరుకుంటుంది కనుక ఇలాంటి మంచి పదార్థం ఎక్కడ దొరుకుతుందో అక్కడ కొనుక్కొని అన్నాడు. పుణ్యానిక ఆలోచిస్తే కొని భుజించు అన్నాడు. అందుకే నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించు, ఈ వాక్యాన్ని సంపాదించుకో. నువ్వేమైనా ఇచ్చి, అది ఇంపార్టెంట్. సంపాదించుకొని ఏం చేయమరి? మరలా దాన్ని ఇతరులకు పంచు, కూడబెట్టుకోవడం కాదు. వాక్యం అనేది సంపాదించుకుని అంటే ఒక దగ్గర పెట్టేది కాదు. దీన్ని ఏం చేయాలి? మరలా పంచాలి, బాలి. నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఆ వేరే వాళ్ళు అలా సంపాదించుకోవాలి, మన వాళ్ళు అలా. ఇలా ఈ వాక్యము ప్రకటించి ప్రపంచమంతా మంచి పదార్థంతో నిండి ఉండాలని, వాక్యంతో నిండి ఉండాలని దేవుడు ఆలోచించాడు కనుక ఈరోజు మనమంతా మంచి పదార్థములలో పాలిభాగస్తుడం అవ్వాలి. మనం నేర్చుకున్నది వెంటనే ఇవ్వాలి. అలా నేర్చుకున్న వాళ్ళందరూ పాలిభాగస్తులైతే, ఆరోగ్యకరమైన బోధలో, హిత బోధలో పాలిభాగస్తులైతే, సమాన భాగాన్ని కనుక పంచితే వారు పరలోక రాజ్యానికి వారసులు. అందుకే మోసపోకండి. దేవుడు వెక్కిరింపబడడు. ఏదో శరీర సంబంధంగా అని అనుకొని మీరు మోసపోవద్దు. దేవుడు చెప్పింది ఈ వాక్యము, ఇది తింటే నువ్వు బ్రతుకుతావు. రొట్టె తింటే శరీరం బ్రతుకుతుంది, వాక్యం తింటే ఆత్మ బ్రతుకుతుంది. ఆత్మ నిత్యత్వంలోనికి వెళ్ళాలి అంటే, ఆత్మ నిత్య జీవాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా నువ్వు వాక్యంలో పాలిభాగస్తుడై ఉండాలి. మంచి పదార్థాన్ని భుజించుడి అంటే వాక్యాన్ని భుజించుడి. అలాగని శరీరంలో ఆకలి తీరొద్దంటలేను, ఆకలికి అన్నం తినండి. అదే దానికోసమే కాదు, అసలు శ్రేష్టమైనది మంచి పదార్థం వాక్యం కనుక ఈ వాక్యం కోసం ప్రయాసపడండి. వాక్యాన్ని తినడానికి, వాక్యాన్ని తాగడానికి, అది మంచి వాక్యం కోసం. ఏ వాక్యము? హితబోధ, ఆరోగ్యకరమైన వాక్యం. వాక్యం ఎన్నో చోట్ల చెప్పబడుతుంది. మరి కొన్ని చోట్ల తిన్న వాక్యం చచ్చిపోతున్నారు. ఎందుకు? అది ఆరోగ్యకరంగా లేదు కనుక, అది తిన్నవాడికి అందులోంచి బయటకు వస్తలేడు కనుక ఏది మంచి వాక్యమో, ఏది హితబోధో నిన్ను నీవు పరీక్ష చేసుకొని, బైబిల్ బట్టి నువ్వు ఆలోచించి నీ విశ్వాసాన్ని కాపాడుకొని, ఆ విశ్వాసాన్ని పరీక్షించుకొని, ఇదిగో ఇలాంటి విశ్వాసంలోనికి రా అన్నాడు. మామూలుగా ఏమన్నాడు? లోక సంబంధమైన పదార్థాలలో పాలిభాగస్తుడు అనుకున్నాడు. అది తప్పుడు విశ్వాసం. అని అసలు విశ్వాసం ఏంటంటే వాక్యంలో పాలిభాగస్తుడమై ఉన్నామన్నాడు. ఇది నిజమైన విశ్వాసం. ఇలా మనం ఈరోజు మన విశ్వాసాన్ని పరీక్షించుకున్నాం కనుక ఆలోచించి ఏది ఉత్తమమైనదో దాన్ని మీరు చెయ్యండి అంటున్నాడు. ఏది మంచిదో దాని ప్రకారంగా మీరు ప్రవర్తించండి. ఆ మంచి పదార్థం అంటే ఈరోజు పండ్లు, ఇండ్లు, ఆస్తులు, అంతస్తులు కాదు, కానీ కేవలము మంచి పదార్థం అంటే
వాక్యమే. దీన్ని మించిన మంచిది ఈరోజు లేదు. ఆ వాక్యమే ఈ లోకాలని కలుగజేసింది. ఆఫ్టర్ ఆల్ ఈ పంచభూతములే మంచిగా నీకుంటే ఆ వాక్యము ఈ భూమే మంచిదైతే భూమిని సృష్టించిన వాక్యం ఇంకెంత మంచిది, అవునా కదా? పదార్థము మంచిదని నువ్వు అనుకుంటే ఈ పదార్థాన్ని సృష్టించిన ఆ వాక్యము ఇంకెంత మంచి పదార్థమో మీరు ఆలోచించి దానిలో పాలుభాగస్తులు, దానిలో పంచటానికి, దాన్ని తినటానికి, దానిలో ఆనందించటానికి, దాన్ని ధరించుకునటానికి ఏ మానవుడైతే ప్రయత్నిస్తాడో, ఏ క్రైస్తవుడైతే ప్రయత్నిస్తాడో ఆ జీవితం, ఆ సంఘం, ఆ వ్యక్తి ధన్యుడు అని దేవుడు బోధిస్తున్నాడు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగా. మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దయా సంకల్పం చొప్పున ఈ భూమి మీదకి వచ్చిన మేము మీ చిత్తాన్ని నెరవేర్చక మా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి భయంకరంగా ప్రయత్నిస్తున్నాం. దేవా, మరలా మా చిత్తాన్ని మరచి మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండటానికే మా యేసుక్రీస్తును పంపి మాకు ఈ మంచి పదార్థాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ మంచి పదార్థంలో భాగం ఇచ్చే వారంగా మేము ఉండగలుగుటకు సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తాం. తండ్రి, మరి లోక సంబంధంగా, శరీర సంబంధంగా మీ పని చేయటానికి, వాక్యాన్ని ప్రకటించటానికి, మరి ఆర్థికంగా ఈ లోకంలో డబ్బు లేదా ఏదైనా అవసరం కనుకనే నీ పిల్లలు వారి సంపాదనలో మరి శ్రేష్టమైన భాగాన్ని తీసుకొచ్చారు. వారిని దీవించి ఆశీర్వదించి పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని వారికి ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మరి ఇవ్వబడిన ఈ సహాయము పరిశుద్ధుల మరి సేవ కోసమైన ఈ చందా నీ మహిమార్థమై నీ సెమినార్లోనూ నీ వాక్య సభలలోనూ ఉపయోగించగలుగుటకు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తూ, ఇంకా ఎక్కడెక్కడైతే సేవ జరుగుతుందో అనేక మంది నీ పిల్లలు మరి కళాశాలలోనూ ఆదివారపు ఆరాధనలని ఎక్కడ జరిగిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ దేశంలోనూ మరి అలాగే ఈ రాష్ట్రంలోనూ అలాగే దుబాయ్లోని కళాశాలలో కూడా ఎంతోమందిని వాక్యానికి ఆకర్షితులు అవుతున్నారు కనుక ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొని మేము విత్తుచుండగా వాక్యాన్ని మరి నా తండ్రి ఆ పంటను మేము కోయగలుగుటకు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.